ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివరాత్రి సందడి నెలకొంది. ఉదయం నుంచి ఆలయాలకు పోటెత్తారు భక్తులు. 1000 స్తంభాల గుడి, సిద్ధేశ్వర ఆలయం, ఐనవోలు ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. 1000 స్తంభాల దేవాలయం, సిద్ధేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. కురవి వీరభద్రస్వామి గుడిలో శివ జాగరణ కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివరాత్రి వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాల అప్డేట్స్ ఏంటి? హరహర మహాదేవ శంభో శంకర అంటూ శైవక్షేత్రాలన్నీ కూడా ఆ దేవనామస్మరణతో మారుమవుతున్నాయి. ఉదయం నుంచి కూడా కాకతీయుల కాలం నాటి 1000 స్తంభాల దేవాలయం కావచ్చు, ఇటువైపు సిద్ధేశ్వర ఆలయం, అదేవిధంగా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం, కొత్తకొండ, కురవి వీరభద్రం, రామప్ప దేవాలయం, ఇలా అనేక ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిల్లాగడుతున్నాయి. సామాన్య భక్తులతో పాటు వివిఐపీల తాకిడి కూడా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ ఉన్నత శాఖ అధికారులు కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రుద్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకాలు నిర్వహించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం మనతో అయితే వరంగల్ ఎంపీ కడియం కావ్య ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఈరోజు శివరాత్రి, ఎట్లా శివరాత్రి అనగానే ఏమేం చేస్తుంటారు? ఇలా రుద్రేశ్వరిని దర్శనం చేసుకున్నారు, ఎట్లా అనుకుంటుంది? ఈ రోజంతా ఎలా గడుపుతారు? ఈరోజు చాలా మంచి రోజు, మహాశివరాత్రి పర్వదినము. అందరికీ తెలిసిందే, ఉపవాసం ఉంటాము, తర్వాత జాగరం చేస్తాము. ఈ రోజంతా కూడా దేవునికి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రెండు కూడా చేయడం జరుగుతుంది. మన వరంగల్ జిల్లాకి సంబంధించి ఇక్కడ కాకతీయులకి అత్యంత ఇష్టమైన దేవుడు శివుడు కాబట్టి ఇక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి. అందులో మన 1000 స్తంభాల గుడి కూడా చాలా పాతది. సో నేను ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు డే మంచిగా స్టార్ట్ చేశాము. అట్లాగే టెంపుల్ డెవలప్మెంట్ కోసం కూడా ట్రై చేయాలని భావిస్తున్నాం. అంటే మండపం అయితే అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత 1000 స్తంభాల దేవాలయానికి సంబంధించి కూడా ఐకాన్గా నిలుస్తుంది. దీన్ని కూడా యునెస్కో వైపు తీసుకువెళ్ళాలనేది చాలా రోజుల ప్రయత్నం. ఆ వైపుగా మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి అట్లాంటి వాటికి ఎట్లాంటి ప్రయత్నం చేస్తారు? తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాం. అయితే యునెస్కో కిందికి రావాలంటే ఒక క్రైటీరియా ఉంటుంది. మనకి కొంత మేరకి ఇక్కడ గృహాలు ఉండకూడదు, కానీ మనకి అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం అవన్నీ కూడా ఏమన్నా మనం ప్రయత్నించి క్లియర్ చేయగలిగినట్టయితే డెఫినెట్గా దీనికి కూడా యునెస్కో వచ్చే అన్ని అర్హతలు ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆయనతో మాట్లాడదాం. శివరాత్రి అనగానే శివుడికి సంబంధించి దగ్గరికి వచ్చిన ఎట్లాంటి పూజలు చేస్తారు? ఈ రోజంతా ఉపవాసాలు ఇవంతా కూడా మీకు కూడా ఉంటాయా? ముందుగా వరంగల్ జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ప్రతి ఒక్కరికి ఉంటాయి, దరిదాపు 90% ఉంటాయి. కానీ నేను ఉపవాసం అనేది నేను అనుకోలేదు. ఈసారి గతంలో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ ఈసారి నేను అనుకోలేదు. ఏదేమైనా 1000 స్తంభాల గుడి అనగానే గుర్తొచ్చేది శివాలయం. శివాలయం అనగానే నమ్మకానికి మారు పేరుగా నిలిచినటువంటి 1000 స్తంభాల గుడి. దీని వరంగల్ జిల్లా ప్రజలు ఏ కార్యక్రమం ఉన్నా ఇక్కడ ఈ గుడికి వచ్చి శివుని ఆశీర్వాదం తీసుకొని, ఎందుకంటే శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కదలదు అని అంటారు. కానీ చాలా భక్తులు 1000 స్తంభాల ఆలయంలో శివుని బాగా నమ్ముకొని ఉంటారు కాబట్టి ఇవాళ కలకలలాడుతూ ఒక పండుగ, పెద్ద పండుగ వాతావరణంలో ప్రజలు బారులు తిరిగి లైన్లు ఎక్కడి వరకు ఉన్నది. వీటిని ఇంకా చాలా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది, అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది దేవస్థానాన్ని. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా వాటిని కొద్దిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం. తప్పకుండా నెక్స్ట్ టైం వరకు అది క్లియర్ చేద్దామని ఆలోచనకు వచ్చింది. ఉమ్మడి జిల్లాకి ఇది హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇక్కడ చూస్తేనే కాకతీయులటువంటి సిద్ధేశ్వర ఆలయం కావచ్చు, 1000 స్తంభాల దేవాలయం కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి ఆలయాలు, హెరిటేజ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. టూరిజంకి వచ్చే వాళ్ళంతా కూడా ఫస్ట్ హన్మకొండకే వస్తుంటారు. ఒకటి శివరాత్రి తోటి చూస్తే లక్షల మంది వస్తారు. వీటన్నిటి చూస్తే భవిష్యత్తులో ఎలా తీర్చిదిద్దాలనేది ప్లాన్. మీరు చూడండి, ఇప్పుడు భక్తుల సంఖ్య ఎంత పెరిగిందంటే భద్రకాళమ్మ టెంపుల్ కానివ్వండి, 1000 స్తంభాల గుడి కానివ్వండి, ఎక్కడ కానీ 10,000 దాటుతున్నారు పర్ డే. అసలు బస్సులలో తీసుకొని టూరిజం కానీ, స్కూల్స్ కానీ, ఎక్కడి నుంచి ఎంత రావాలో అంతమంది వస్తున్నారు ఈ రోజులలో. దీనికి తగ్గట్టు, ఈ జనాభాకు తగ్గట్టు దాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఎంపీ గారు, కావ్య గారు కానివ్వండి, మేము కానివ్వండి, అందరం కలిసి ఒక ప్రణాళిక రూపొందించి వచ్చేసారి శివరాత్రి లోపల కొన్ని మార్పులు తేవాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తాం. ఎట్లుంది ఈసారి శివరాత్రికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఇవన్నీ? చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా భక్తులకు
చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ప్రస్తుతం అయితే ఇటు వేయి స్తంభాల దేవాలయం కావచ్చు, అన్ని ఆలయాలలో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రోజు అంతా కూడా శివుడికి అభిషేకాలు నిర్వహించుకోవడం కావచ్చు, లేదా పూజలు చేసుకోవడం అనేది తమకు మొక్కుగా భావిస్తారు. అందుకే ఈ శివరాత్రి అంతా కూడా ఉదయం అంతా శివాలయాలు తిరగడం, ఆ తర్వాత ఈ రోజంతా జాగరణ చేయడం అనేది కూడా ఈ శివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వేయి స్తంభాల దేవాలయం నుంచి.